హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శివప్రసాద్, మీ తెలుగు ట్రావెలర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం తిరువనంతపురం నుంచి ఎంతో అందమైనటువంటి వర్క్లా వెళ్ళబోతున్నాం. ఈ వర్క్లా తిరువనంతపురం నుంచి 45 to 50 కిలోమీటర్స్ వస్తుంది. 2 hours జర్నీ ఉంటుంది. వావ్, చూడండి కొబ్బరి చెట్లతో ఎంత అందంగా ఉందో. ఇది బ్యాక్ వాటర్స్. ఎంతో అందమైన జర్నీ. వావ్, ఎంత బాగుంది చూడండి. ఇవన్నీ బ్యాక్ వాటర్స్. వర్క్లా కొల్లాంకు 25 కిలోమీటర్లు, కొచ్చికి 150 కిలోమీటర్లు, చెన్నై నుంచి 700 కిలోమీటర్లు ఉంటుంది. ఈ వర్క్లా చేరుకోవాలంటే తెలుగు రాష్ట్రాల నుంచి నేరుగా ట్రైన్ సదుపాయం ఉంది. ఈ వర్క్లా రైల్వే స్టేషన్, వర్క్లా శివగిరి రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి బీచ్ 3 నుంచి 4 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఫ్లైట్ ద్వారా రావాలనుకుంటే తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సదుపాయం ఉంది. అక్కడ నుంచి 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ వర్క్లాని కేరళ యొక్క మినీ గోవాగా పిలుస్తారు. టూరిస్టుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది అజింగా ఫోర్ట్. ఇది బీచ్ని ఆనుకుని ఉంటుంది. వర్క్లాలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశం. ఇక్కడ బీచెస్, ప్రకృతి, ఊరు, ఫుడ్, స్పా సెంటర్స్, మసాజ్ పార్లర్స్, నైట్ లైఫ్ అంతా కూడా ఎంతో ప్రత్యేకం. వర్క్లా చేరుకున్నాం. ఇప్పుడు సాయంకాలం అవుతుంది. ఇక్కడే ఉన్న బ్లాక్ శాండ్ బీచ్కి వెళ్దాం. బీచ్ చాలా బాగుంటుంది, ఎంతో కలర్ఫుల్గా ఉంటుంది. వర్క్లా అంతా కూడా వర్క్లా క్లిఫ్ అంటారు. క్లిఫ్ బీచ్ 2 కిలోమీటర్ల పొడవునా ఉంటుంది. అంటే కొండని ఆనుకొని సముద్రం ఉంటుంది. ఇది భారతదేశంలోనే ఇలాంటి బీచ్ ఇది ఒక్కటే. ఎంతో ప్రత్యేకమైనటువంటి బీచ్. కొండ ఎత్తు నుంచి సముద్రాన్ని నేరుగా చూడడం ఎంతో సంతోషకరమైనటువంటి, ఎంతో మంచి వ్యూ ఉంటుంది. ఇదే బ్లాక్ శాండ్ బీచ్. వర్క్లా అంటే కేవలం బీచ్ మాత్రమే కాదు, అది ఒక స్పిరిచువల్, నేచర్, ఫ్రీడమ్ వైబ్ కలయిక. ఇండియాలో సముద్రాలలో పక్కనే ఉన్న క్లిఫ్, ఎత్తైన కొండపై బీచ్ ఉన్న ఏకైక ప్రదేశం ఈ వర్క్లా మాత్రమే. ఇది 2 కిలోమీటర్లు ఇలా ఉంటుంది బీచ్ని ఆనుకొని. ఇక్కడ సాయంత్రం సూర్యాస్తమయం చాలా స్పెషల్, కానీ నేను వచ్చేసరికి టైం అయిపోయింది. అవన్నీ కూడా రెస్టారెంట్స్. నైట్ అంతా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. విదేశీయులు చాలా ఎక్కువగా ఉంటారు. బ్యాచిలర్స్కి స్వర్గధామం. ఈ క్లిఫ్ పై నుంచి టీ తాగడం చాలా చాలా బాగుంటుంది బీచ్ను చూస్తూ. ఇక్కడ ఎంతసేపు అయినా సమయం తెలియలేదు, అంత అందంగా ఉంది.
నైట్ వర్క్లాలో ఒక రెస్టారెంట్కి వెళ్ళాం. వాళ్ళ స్టైల్లో మనకు నచ్చినట్టు చికెన్ ఫ్రైడ్ రైస్ తయారు చేయించాం. ఇక్కడ మేకింగ్ స్టైల్ చూద్దాం. చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాను. వర్క్లే అనగానే ఇక్కడ జనార్దన్ స్వామి టెంపుల్ చాలా పవిత్ర స్థలం. ముందుగా స్వామిని దర్శించుకుందాం. ఈ టెంపుల్ విష్ణుమూర్తి టెంపుల్. 2000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయం. ఎంతో పవిత్ర ఆలయం. నైట్ అంతా వర్షం పడింది. ఎదురుగా ఉన్నదే టెంపుల్, జనార్దన్ స్వామి టెంపుల్. చాలా పెద్దది. వర్క్లాలో చాలా పురాతనమైనది, ఎంతో పవిత్రమైనది. దర్శనం చేసుకున్నాక పక్కనే ఉన్నటువంటి పాపనాశం బీచ్కి వెళ్ళాను. దీన్ని ఏరోడ్రామ్ అంటారు. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే బ్లాక్ శాండ్ బీచ్, లెఫ్ట్కి వెళ్తే పాపనాశం బీచ్. చూడండి, ఇది క్లిఫ్. ఇది పైనుంచి ఎంత అందంగా ఉందో. ఈ క్లిఫ్ పై నడుస్తూ ఇక్కడ అందాలు చూపిస్తాను. అలా మార్నింగ్ వాక్ చేసినట్లు ఉంటుంది. చూడొచ్చు, చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. వాతావరణం చల్లగా, క్లౌడీగా, చిన్న చిన్న చినుకులతో. చూడండి డస్ట్బిన్ ఎలా ఉందో. ఇవన్నీ కూడా రెస్టారెంట్స్, హోటల్స్, స్పా సెంటర్స్, టాటూ షాప్స్. నైట్ అంతా కూడా ఫుల్గా పార్టీ మూడ్లో ఉంటుంది ఏరియా అంతా. ఇదే పాపనాశం బీచ్. చూడండి చేపలు పడుతున్నారు.
హలో. ఇక్కడ ఈ టెంపుల్లో పిండ ప్రధాన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది టెంపుల్. వర్క్లా అనేది ఆయుర్వేదిక్ హీలింగ్ సెంటర్స్కి, యోగా స్టడీస్కి ప్రసిద్ధి. అందుకే ఇక్కడికి ఎక్కువ మంది విదేశీయులు వస్తారు. సముద్రం ఎంత ఉధృతంగా ఉందో చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కపియల్ బీచ్కి వెళ్తున్నాం. ఇది 8 కిలోమీటర్లు వస్తుంది ఏరోడ్రమ్ నుంచి. ఈ కపియల్ బీచ్ ఒకవైపు సముద్రం, మరోవైపు బ్యాక్ వాటర్స్. బ్యూటిఫుల్ రోడ్ డ్రైవ్ షాట్స్ అన్నీ కూడా చూడండి ఎంత అందంగా ఉందో. ఇవి బ్యాక్ వాటర్స్, ఇంకోవైపు సముద్రం. చాలా అందమైన ప్రదేశం ఈ కపియల్ బీచ్. వావ్, చూడండి సముద్రం ప్రకృతి ఎంత అందంగా ఉందో. బైక్ పై వెళ్తుంటే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. చల్లని గాలి. ఈ బీచ్ దగ్గర కొంత సమయం స్పెండ్ చేద్దాం. మీకు కొన్ని విజువల్స్ చూపిస్తాను. ఎంత అందంగా ఉందో చూడండి. బ్యూటిఫుల్. పక్క కొబ్బరి చెట్లు, ఇంకో పక్క బ్యాక్ వాటర్స్, ఇంకో పక్క సముద్రం. మంచి వాతావరణం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంతో ముఖ్యమైనటువంటి, తప్పకుండా సందర్శించాల్సినటువంటి ప్రదేశం జటాయు ఎర్త్ సెంటర్. ఈ జటాయు ఎర్త్ సెంటర్ వర్క్లా నుంచి 30 కిలోమీటర్లు ఉంటుంది. తిరువనంతపురం నుంచి 50 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్దాం.
చూడండి అంతా ఫారెస్ట్, మొత్తం గ్రీనరీ. ఇదే జటాయు ఎర్త్ సెంటర్. ఇంకా టైం అవ్వలేదు, ఇంకా లోపలికి విడిచిపెట్టలేదు, అందుకే బయట కూర్చున్నారు. పార్కింగ్ ప్లేస్ పక్కన ఉందని చెప్తున్నారు సెక్యూరిటీ. టైం ఉంది కదా అని ఇక్కడ చిన్న రెస్టారెంట్ ఉంటే టిఫిన్ చేసి వెళ్దామని వచ్చాను. ఇది జటాయు ఎర్త్ సెంటర్ పార్కింగ్ ప్లేస్. పార్కింగ్ టికెట్ 10 రూపాయలు తీసుకున్నారు బైక్కి. వెళ్దాం టికెట్ కౌంటర్ దగ్గర ఎంత ఉంటుందో చూద్దాం. ఇదే జటాయు ఎర్త్ సెంటర్. కేబుల్ కార్ కోసం 610 రూపీస్ చాలా ఎక్కువ అనిపించింది, అందుకే నేను నడిచి వెళ్తున్నాను. నార్మల్గా టికెట్ 354 రూపీస్. నడిచి వెళ్ళడం చాలా కష్టం, కొండ చాలా పెద్దది. చూడండి ప్లేస్ అంతా బాగుందా. ఇదే జటాయు ఎర్త్ సెంటర్. చూడండి ఎంత పెద్ద పక్షో. రామాయణ కాలంలో సీతమ్మను రావణుడు అపహరించి తీసుకెళ్తున్నప్పుడు దేవపక్షి అయిన జటాయువు ఆపడానికి ప్రయత్నించిందని మనకు తెలుసు. ఆ పక్షి యుద్ధం చేసింది ఇక్కడే. ఆ యుద్ధంలో గాయపడి ఈ కొండపైనే పడిందని చెబుతారు. అందుకే ఈ కొండను జటాయువు పారా అంటారు. కొండపైన ఇక్కడ జటాయువు గాయపడిన క్షణాన్ని శిల్ప రూపంలో చెక్కారు. మనసుకు హత్తుకునే దృశ్యం ఇది. ఈ ప్రదేశం, ఈ శిల్పం కేవలం ఒక సందర్శన స్థలంగా చూడకుండా ధర్మం కోసం పోరాడే ధైర్యం ఎప్పుడూ చిరస్మరణీయమని. ఇది కేవలం ఒక శిల్పం కాదు, మన పూర్వ సాంప్రదాయానికి, మన సంస్కృతికి, గర్వానికి ప్రతీక. చూడండి ఎంత పెద్ద పక్షో. ఈ పక్షి విగ్రహం 200 అడుగుల పొడవు ఉంటుంది. ప్రపంచంలోనే అతి పెద్దదైన పక్షి విగ్రహం. కొండపైన చుట్టూ ప్రాంతం ఎంత అందంగా ఉందో మొత్తం చూపిస్తాను. ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం అనిపించింది. ఖచ్చితంగా చూడదగ్గ ప్రాంతం ఇది. జీవితంలో ఒక్కసారైనా ఈ జటాయు ఎర్త్ సెంటర్ని సందర్శించాలి. చూడండి ఎంత అందంగా ఉందో నేచర్ అంతా కూడా.
ఇస్కాన్ టెంపుల్ కొండపైనే ఉంది. ఇది టెంపుల్, ఇస్కాన్ టెంపుల్. ఇది జటాయు పక్షి. ఎంతో పవిత్రమైనటువంటి ఈ స్థలం ఎంతో నీట్గా ఉంది. చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. లోపలికి అనుమతి ఉంటుంది, కానీ ఏదో మెయింటెనెన్స్ వర్క్ అవుతుంది, దానివల్ల లోపలికి అనుమతించలేదు. ఇంతటితో ఈ వ్లాగ్ ముగిద్దాం. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.